మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. మన శరీరము కృషించొచ్చండి, ముసలితనంగా అయిపోవచ్చు, మన జుట్టు ఊడిపోవచ్చు, మన చేతుల్లో ముడతలు రావచ్చు, ఏదన్నా జరగవచ్చు. అందరూ మనం చూసి అనుకుంటారు, ఒరే నీకు అది ఉంది కదా, నీకు ఈ రోగం ఉంది కదా, నీకు ఈ విషయం ఉంది కదా, నీకు ఈ సమస్య ఉంది కదా. పౌలు చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడంటే, బాబు నువ్వు పై రూపం చూస్తున్నావా? అయితే బాహ్య పురుషుడు కృషించుచున్నట్టు నీకు కనపడుతున్నాడా? అయితే ఒక విషయం గుర్తుంచుకో, అంతరంగ పురుషుడు మాత్రం అలా లేడు. హల్లెలూయా. అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు, బలవంతుడవుతున్నాడు. ఇది యేసు ప్రభు పునరుద్ధానాన్ని తెచ్చి ఈ విషయం మాట్లాడుతున్నాడు అండి. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని మృతుల్లో నుండి లేపాడు.